చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు రాము రాథోడ్ ఫ్యామిలీ అందరూ ఉన్నారు, అంటే మొత్తం 5 మెంబర్స్ కదా, అందరూ లేరు, బట్ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బ్రదర్ కిరణ్ గారు ఉన్నారు, అలాగే వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు. సో మాట్లాడదాం. సిస్టర్ జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడదాం. సో కిరణ్ గారు హాయ్. హాయ్. ఎట్లా అనిపిస్తుంది మీ తమ్ముడు అక్కడ బిగ్ బాస్ హౌస్లో చూస్తున్నప్పుడు? బాగానే ఉంది మేడం. ఛాయిస్ వచ్చినందుకు చాలా బిగ్ బాస్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అతను వైరల్గా కావడం, అందుకే అతనికి ఆపర్చునిటీ రావడము చాలా 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 బాగా ఆనందంగా అనిపిస్తుంది అందరికీ. వెళ్ళినా కూడా మంచిగా ఆడి అందరు సపోర్ట్ ఖచ్చితంగా చేయాలి, మంచిగా ఆడి ఆయన కప్ తీసుకొని రావాలని అనుకుంటున్నాను. ఓకే, మీరు పెద్ద అన్నయ్య? సెకండ్. మీరు సెకండ్. ఓకే, సో మరి మీ తమ్ముడు అంటే ఇంత ఫ్యామిలీ కోసం మీ అందరికీ ఒకలా ఉన్నారు, మీరు కూడా మీ తమ్ముడితో కలిసి ఉన్నారు కొన్ని రోజులు హైదరాబాద్లో, అంటే ఇంటి కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉన్నారు. అంటే ఈ రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబాలు లేవు, బట్ అందరూ యూనిటీగా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఇది నిజం చెప్పాలంటే చాలా గ్రేట్ మా ఫ్యామిలీ. ఫస్ట్ మా అమ్మ నాన్నకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వీళ్ళ వల్ల మేము కూడా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి. రాము మేము అందరం కలిసి ఉంటాము. హైదరాబాద్లో ఈ ఇల్లు కోసం అని వచ్చాము, మళ్ళీ ఈ ఇల్లు అయిపోయిందని మళ్ళీ వీళ్ళని కూడా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. మేము కూడా ఇల్లు అయిపోయిందని తీసుకుని వెళ్తాం ఖచ్చితంగా మా సైడ్. సో హాయ్ 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 చెప్పరా. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నావా? బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా. బాబాయ్ చూస్తున్నావా? బాబాయ్ ఏడి? కాకా అనాలి. కాకా ఏడి? కాకా ఏడిరా? ఓకే సరే, మొత్తానికి అంటే రాను రాను అనే పాట ద్వారా అక్కడ దాకా వెళ్ళాడు. ఇంత మంచి అన్కండిషనల్ లో వచ్చింది. ఏం చెప్తారు మీ తమ్ముడికి? ఏమైనా విషయాలు చెప్తారా? ఇంకా ఎలా ఉండాలి, ఏం చేయాలి హౌస్లో? మంచిగా ఆడి మంచి పేరు తెచ్చుకొని అందరూ తమ్ముడికి సపోర్ట్ చేసేలా మీరు మంచిగా ఆడి మంచిగా రావాలని నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓకే సూపర్. అండ్ జ్యోతి గారు నమస్తే. జ్యోతి గారు ఓకే, సో ఏంటంటే మన అందరికీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో బ్లడ్ ఫీలింగ్ అంటే నా సొంత తమ్ముడు లేదా నా సొంత అక్క అన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ ఉంటుంది. సో మీ జర్నీ చూస్తే ఫ్యామిలీ తల్లిదండ్రులు కష్టాలు పడి పెంచారు, మీ అందరి భవిష్యత్తు కోసం వాళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు యాక్చువల్లీ. కానీ ఈరోజు మీ తమ్ముడు అందరినీ తలెత్తుకునేలాగా ఉన్నారు యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము రాథోడ్ గురించి ఏం చెప్తారు యాజ్ ఎ సిస్టర్? ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు, ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు, ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉన్నాడు. మా ఫ్యామిలీలో తను పుట్టడం మా అదృష్టం అనుకుంటున్నాము. అసలు చాలా గర్వంగా ఉంది ఇట్లా చేయడం, అంటే ఈ స్థాయిలో లేకుంటుంటే తను వినంగా ఇట్లా ఈ ఫీల్డ్ రాకుండా ఉంటే బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా తను అక్కడ వెళ్ళి అట్లా టాస్క్ చేయడం కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఆడితేనే కదా ఇంకా ఎక్కువ మంది కనెక్ట్ అవుతాడు కానీ కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే సరే, మొత్తానికి మరి అంత ఆపర్చునిటీ వచ్చింది పాట తర్వాత, జర్నీ బాగుంది అనిపిస్తుంది, మీ తమ్ముడి ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఒక అక్కగా ఏం చెప్తారు? ఆల్ ద బెస్ట్ చెప్తాం మా తమ్మునికి. బాగా ఆడాలి, మంచిగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా తమ్మునికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. అందరూ దయచేసి మా తమ్మునికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అందరూ ఏమనుకోకుండా, సరే మాకు లేదని అనుకోకుండా దయచేసి రాము రాథోడ్కి సపోర్ట్ చేయండి. తను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు కాబట్టి మీరు ఏదో మాకెందుకులే అనుకోకుండా, మా తమ్ముడు అని కాదు, మీ తమ్ముడు అనుకోండి, మా మనిషి అనుకోండి, రాముకు ఓటేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. తమ్మునికి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వదినమ్మ కూడా ఉంది, మాట్లాడేద్దాం అయితే. సో ఏంటండి మీ మరిది ఎలా ఉన్నాడు హౌస్లో? బాగానే ఉన్నాడా? టాస్క్లు బాగా ఆడుతున్నాడా? బాగానే ఆడుతున్నాడు. అంటే ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటాడు? ఇంట్లో ఉన్నట్టే అక్కడ హౌస్లో ఉన్నాడా? ఇంట్లో ఉంటే అందరితో ఫ్రెండ్షిప్గా బాగానే ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటాడు, ఫ్రీగా ఉంటాడు. మీకేం చెప్తుంటాడు? అంటే ఏమైనా షేర్ చేస్తుంటాడా? వాళ్ళ అన్నయ్యకి చెప్పలేని విషయాలు మీకు ఏమైనా చెప్తాడా? నాకేం అలా ఏం చెప్పాడు, చెప్తే అందరికీ కూర్చోబెట్టుకుని చెప్తుంటాడు మంచి విషయాలు చెప్తుంటాడు. మరి టాస్క్లు ఆడుతున్నా ఎట్లా అనిపించింది? నాకేం అంత అనిపిస్తలేదు, బాగానే ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడాలని అనిపిస్తుంది. ఇంకా బాగా ఆడాలనిపిస్తుంది. సరే మరి మరిదికి విషయాలు చెప్పండి. ఆల్ ద బెస్ట్, మా మరిది బాగానే ఆడాలి, ఇంకా మంచిగా ఆడాలని కోరుకుంటున్నారా? ఓకే డన్, థ్యాంక్ యూ. జ్యోతి గారు, అంటే మనం ఎంత ముందుకెళ్ళినా కూడా పాజిటివ్తో పాటు నెగిటివ్స్ కూడా వస్తాయి. కొంతమంది ఏంటంటే చాలా
డల్గా ఉన్నాడు, మంచోళ్ళ అనిపిస్తూ అట్లా నటిస్తున్నాడేమో అని అంటూ ఉన్నాడు. లేదక్క, తను డల్లుగా నటించడం కాదు, తన వ్యక్తిత్వం అటువంటిది. ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు, అట్లనే ఉన్నాడు, అట్లనే ఆడుతున్నాడు. అది నటించడం అనేది ఏం లేదు. వాళ్ళు అట్లా అనుకుంటుంటారు కానీ అదైతే కాదు. ఓకే, తనతో జర్నీ చేస్తే కానీ ఎవరికి తెలియదు. ఓకే, అంటే మాకు ఏడనా ఏమైనా ఏం తినేనికి లేకుండా అప్పుడు మాకు ఇది ఈయన మేస్త్రి పని చేస్తుండే, నేను మాలిస్తుంటే ఇంకా నా పిల్లలకి ఈయన పెట్టిపోతే మా అమ్మ నాయన కష్టపడుతున్నారని అక్కడ రాము అమ్మ మీరు కష్టపడకూడదని అక్కడ నుంచి తోలుకొని వచ్చిండు. మస్తు చేసినాం మేము కూడా. చేస్తే మీరు బాధపడకూడదు, మీరు మంచిగా ఉండాలి. నేను ఇప్పుడు 10 మంది తెలుసు నాకు, మీకు ఇప్పుడు ఎప్పుడు ఏ లోటుపాటు కానియను, మీకు మంచిగా పువ్వులో పెట్టి చూసుకుంటా. మీరు ఎక్కడ పోకుండ్రి, చిలక పనం చేయకూడదు, ఎక్కడ పోకూడదు, మేము ఇంట్లోనే ఉండుండ్రి అని అంటాడు. ఓకే, సూపర్, మంచిగా అంటాడు. అంకుల్ ఏంటి మీ అబ్బాయి లోపల నచ్చాడా మీకు? కాదు అంకుల్, మీకోసమే కదా వెళ్ళాడు. కాదు ఇప్పుడు రాము రాథోడ్ పాట ద్వారా తెలిసినప్పుడు ఇంత ఇల్లు కట్టించాడు మీకు, మిమ్మల్ని బాగా చూసుకోవాలనే కదా అక్కడికి వెళ్ళింది. మరి మీరు ఎందుకు ఏడుస్తున్నారు? బాధ ఎక్కువ చూస్తుంటే, బాధ ఎక్కువ. కానీ చాలా మంది ప్రేమిస్తున్నారు కదా మీ అబ్బాయిని, బయటికి వెళ్తుంటే పిలుస్తున్నారా రాము రాథోడ్ వాళ్ళ ఫాదర్ అంటున్నారా? అప్పుడు సంతోషం అనిపించట్లేదా? సంతోషం అనిపిస్తుందా? నాకు ఉన్నప్పుడు జర మంచిగా మీతో ఉన్నప్పుడా? ఆడ లోపట నవ్వుతాడు. ఇక్కడ మేము చూస్తామని ఆయనకు తెలుసు. అప్పుడు జర సంతోషం. ఓహో, నవ్వుతున్నప్పుడు సంతోషం అనిపిస్తుంది. ఓకే, బాధపడుతున్నప్పుడు బాధ వస్తుందా? ఓకే, అప్పుడప్పుడు టాస్క్లు అప్పుడు మరి కష్టపడాలి కదా, అంతే కదా? చెప్పండి. మిగతా అప్పుడంతా అట్లా ఉంటదేమని ఓసారి మేము అనుకుంటాం. అట్లా ఉందే వాట అని మాకు తెలియదు కదా, చదువు రాదు. అవును, మాకేమి అనుపట్టు మనుషులు, మాకేం తెలియదు అట్లా. సరే, ఇప్పుడు టాస్క్ బాగా ఆడాడు కదా, ఆ టాస్క్ మా అందరికి బాగా నచ్చాడు మీ అబ్బాయి. ఇప్పుడు పాటలు పాడడం వేరు, డాన్సులు వేయడం వేరు, అదంతా పక్కన పెట్టండి. ఒక మనిషిగా నచ్చాలి కదా జనాలకి. ఇప్పుడు మీరు నాకు మాట్లాడుతుంటే మీరు నాకు నచ్చుతున్నారు, అమ్మ కూడా నచ్చుతుంది మాట్లాడుతుంటే. మరి మీ అబ్బాయి అక్కడ ఆడేదాన్ని బట్టే కదా బయట నచ్చుతాడు. ఎందుకు వెళ్ళాడు హౌస్ లో? మీకోసమే కదా. రాముడు చాలా మందికి నచ్చుతాడు. ఎవరికి ఏమి రాష్ట్రం మాటలు మాత్రం రాంగ్ లేకుంటది, ఏది లేకుంటది ఆయనతో ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు ఆయనతో ఇట్లా చేయాలి అని ఆయనతో రాంగ్ మాటలు అంటే లేకుంటది. బాగున్నావమ్మా, ఏమమ్మా బాగున్నావా, ఇట్లా ఉన్నావా, అట్లున్నావా అని అడుగుతాడు. కానీ అంతే, మాట్లాడు. ఎంత షూటింగ్ జరుగుతుంటే కూడా ఎవరితో ఏం మాట్లాడారు. ఆయన డాన్స్ ఏందో, ఆయన పాట ఏందో, ఇంకా ఆయన పని ఏందో. ఓకే అంకుల్, ఇప్పుడు మీ అబ్బాయి హౌస్ లోకి వెళ్ళాడు కదా, సరే అంతా బాగా పేరు వచ్చింది. మేము ఎందుకు వచ్చాం? సుమన్ టీవీ ఎందుకు వచ్చింది మీ ఇంటికి? మీరు నా కొడుకు కొరకు వచ్చిందమ్మా. మరి సంతోషంగా ఉందా? సంతోషం. అంత దూరం నుంచి వచ్చారంటే మాకు సంతోషం. ఓకే, సంతోషమే. అంటే టీవీలో చూసేటందుకు మాకు జర్ర బాధ, టీవీలో చూసి మాకు బాధ వచ్చింది. అయ్యయ్యో, అంటే మీరు వచ్చారు కదా, మా కొడుకు కొరకు వచ్చారు కదా, అందుకొరకు మాకు ఆయన కష్టం చూసి మాకు కూడా దుఃఖం వచ్చింది. ఓకే, అయితే మొత్తానికి స్ట్రాంగ్ గా ఉన్నారు. అంతా సంతోషం. ఆల్ ది బెస్ట్ చెప్పండి మరి మీ అబ్బాయికి ఒకసారి. నా రావుడు మంచిగా ఆడి లాస్ట్ వరకు కప్పు తీసుకొని రావాలి. నీవు గోపులపురం, మహబూబ్ నగర్ అంతా మొత్తం డాన్స్ చేసుకుంటా రావాలి నా కొడుకు. ఓకే, మహబూబ్ నగర్ మొత్తం డాన్స్ చేయాలా? ఏ డాన్స్ చేయాలి? ఈ పాటల మీద చేసుకుంటా రావాలి. మీ పాట? సరే, మీ ఇద్దరు డాన్స్ వచ్చా? నాకు రాదమ్మా, లంబర్ పాట మీద వస్తుంది. కాదు, మీ అబ్బాయి పాట మీద డాన్స్ చేద్దాం ఇప్పుడు. చేస్తా. రెడీయా? పాట పెట్టండి, రాను పాట పెట్టండి ఒకసారి చూద్దాం ఎలా చేస్తారా. మనందరం ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఆల్ ది బెస్ట్. మంచిగా గెలిచాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.